మనం ప్రతి గల్లీకి గణేష్ ఎందుకంటే మనం మళ్ళీ విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు మేము పండగ చేసుకోవద్దా? ఎందుకు నిర్వహించుకోవద్దా? మా హిందూ పండుగల్లో ఎందుకు ఇలా అని చెప్పి. కానీ దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఎవరు? ఇప్పుడు ట్రాఫిక్ గాని, ఇప్పుడు ఎక్కడైనా విగ్రహం తరలింపులోన అది ఉన్నా గాని ట్రాఫిక్ గాని ఇవన్నీ ఇబ్బందులే గదా! మీరన్నట్టు చాలా సందర్భాల్లో హిందూ పండగల మీద కావాలని చెప్పి బురద జల్లే వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఉన్నారు వంశీ గారు. ఖచ్చితంగా కొంతమంది అంటారు. అందులో నిజం లేదని నేను అంటలేను. కాకపోతే మనము అలాంటి అవకాశం మిగిలిన వాళ్ళకి ఇవ్వద్దు. హ్మ్. మనం కండక్ట్ చేసుకునే విధానము చాలా ఉన్నతంగా ఉండాల. మిగిలిన వాళ్ళు ఆదర్శంగా ఉండాల. ప్రపంచం అంతా గూడా సనాతన ధర్మం వైపు చూస్తుంది. మీరు ఏ దేశం కన్నా ఎళ్ళండి. ఈ దేశంలో కాకుండా. ఈ దేశంలో సనాతన ధర్మం నుంచి మనం డిస్కనెక్ట్ అయ్యాము. అవగాహన లేకపోవడం వల్ల. చాలామంది అవగాహన పెట్టుకొని సనాతన ధర్మం వైపు అట్రాక్ట్ అయ్యి, భక్తి శ్రద్ధలతో మన పండుగలను చేసుకుంటున్నారు. కనీసం మనం వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి. అంటే మనం సనాతన ధర్మానికి వారసులం. మన ధర్మం గురించి అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు నిష్టతో, భక్తితో పండుగలు జరుపుకుంటున్నారు. విదేశాలలో మీరు ఎక్కడైనా చూడండి. చాలా చిన్న వినాయకుడిని పెట్టుకుంటారు. రోజు పొద్దున, సాయంత్రం పూజా కార్యక్రమాలుంటాయి. భజన కార్యక్రమాలుంటాయి. అసలు ఎవరు విగ్రహాన్ని ఇప్పుడు ఎవరైతే గణేష మండపాలు నిర్వహిస్తున్నారో వాళ్ళెవరికన్నా వినాయకుడి చరిత్ర గాని, ఈ వినాయక ఉత్సవాల చరిత్ర గాని, ఇప్పుడు వినాయకుడికి సంబంధించిన కొన్ని భజనలు గాని, శ్లోకాలు గాని, పద్యాలు గాని అసలు వీళ్ళకి వచ్చా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు భక్తి అంటే భగవంతుడికి నీకు నచ్చిన భాషతో మాట్లాడొచ్చు. తప్పని కాదు. కాకపోతే ఇంత డబ్బులు, టైము, శక్తిని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అమృతాన్ని వదిలేసి వేరేటివి తాగుతా అంటే భక్తి అనే అమృతాన్ని మనం వదిలేసి సో ఇప్పుడు డీజేలు ఇంకా నేను పాటలు రీమిక్స్ పాటలు. రీమిక్స్ పాటలు పెట్టుకుంటా ఇంకా నిమజ్జనం అప్పుడైతే చాలా చోట్ల మేము విన్నది చూసింది కూడా తాగేసి కూడా వెళ్తుంటారు. ఇది మంచి విధానం కాదు. దానివల్ల మనం ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు భజనలో అన్నారు కాబట్టి ఒకప్పుడు ఏముండేదంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి. గుళ్ళో గాని ఎక్కడైనా మండపం ఏర్పాటు చేసినా వినాయకుడిది నృత్య ప్రదర్శనలు ఉండేవి. భరతనాట్యం ఇట్లాంటివి ఉండేవి. లేదా కొన్ని కోలాటాలు. భక్తికి సంబంధించిన నాటకాలు వేసేవాళ్ళు. అవునవును. ఆ వినాయకుడి చరిత్ర నాటకాలు వేసేవాళ్ళు. కోలాటాలు వినట్టు లేదంటే పాటల పోటీలు నిర్వహించేవారు. నిర్వహించేవారు. కబడ్డీ గాని ఇట్లాంటివి పెట్టి. ఇప్పుడు అవి ఏమీ లేకుండా కేవలం డీజే, తీన్మార్, డాన్స్ అవునవును. ఇవే ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అంటే నృత్య ప్రదర్శనలు ఇవ్వడము. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయించేవాళ్ళు. భక్తి పాటలు పాడించేవాళ్ళు. వినాయకుని పాటలు పాడించేవాళ్ళు. సింగర్స్ ఉండేవాళ్ళు. ఇటువంటివి లేకుండా ఓన్లీ డీజే అయిపోయింది. అంటే ఇదెంత వరకు కరెక్ట్ ఈ కల్చర్? ఇది అసలు మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉండాల. వినాయక చవితి నిర్వాహకులకి, ఆ ఊర్లో ఉన్న పెద్దలు, ఎవరైనా యూత్ పిల్లలకి తెలియకపోతే చెప్పాలా. ఎట్టి పరిస్థితుల్లోన భక్తి పాటలు కాకుండా వేరే పాటలు ప్లే చేయకూడదు వంశీ గారు. అది మంచిది కాదు. ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా అంటే మత్తు పదార్థాలు తీసుకొని మండపాల దగ్గరకొచ్చి అంటే అలాంటి పాటలు గన వేరే పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడము, అట్లా వేరేగా ఎగరడము అట్లాంటివి చేయకూడదు. వీళ్ళు 9 రోజులు వినాయకుడిని పెట్టుకోవాలంటే రోజుకొక కార్యక్రమం వీళ్ళు ముందే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 10 కుటుంబాలున్నాయి. కలిసి వినాయకుడిని పెట్టుకున్నాం. పిల్లలందరూ కలిసి ఒక్కరోజు వాళ్ళకి తెలిసిన శ్లోకాలు నేర్చుకుంటే వక్రతుండ మహాకాయ అట్లా ఏదో ఒక శ్లోకం నేర్పించండి. ఆ సందర్భంగానే నేర్పించండి. పిల్లలు ఒకరోజు చేస్తారు, మహిళలు ఒకరోజు చేస్తారు, పురుషులు ఒకరోజు చేస్తారు. ఒక్కొక్క కుటుంబం ఇప్పుడు 9 కుటుంబాలుంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేయాలసలు. ఎవరైనా ప్రవచనకర్తలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వినాయకుడు గొప్పతనం ఏంటి, వినాయకుడి చరిత్ర ఏంటి మన పిల్లలకు చెప్తే అసలు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి మన ధర్మంలో. ఇప్పుడు స్టూడెంట్స్‌కి మెయిన్‌గా ఇప్పుడు వినాయకుడు ఆకారం గురించి వాళ్ళకి వివరణ తెలిపిన చిన్నప్పుడు తెలిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆయన ఆకారం సిగ్నిఫికెన్స్ మనం తెలుసుకుంటే జీవితంలో చాలా గొప్పవాళ్ళం అవుతాం. ఇప్పుడు ఆయనకి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. అసలు దాని అర్థం ఏంటంటే మనం ప్రతిదీ వినాల. అంటే తక్కువ మాట్లాడాలా, ఎక్కువ వినాల అని చెప్పి. ఆయనకి సూక్ష్మ నేత్రాలు ఉంటాయి. అంటే ప్రతిది కూడా మనకు కనిపించిందంతా నిజం అనుకోవద్దు. సూక్ష్మంగా చూడాలా. పరిశీలన శక్తితో చూడాలా. అంటే ఒక రీసెర్చ్ మోడల్‌లో మనం ప్రతిదాన్ని చూడాలా. ఇప్పుడు మామూలు వ్యక్తులు చూడడానికి, ఒక స్కాలర్ చూడడానికి, రీసెర్చ్ చేసిన వ్యక్తి దానికి డిఫరెన్స్ ఉంటుంది వంశీ గారు. అలా చూడాలని చెప్పి. అందుకోసమే ఇప్పుడు ఉండ్రాలు గాని ఇప్పుడు పొట్ట ఎందుకు పెద్దగా ఉంటదంటే, మనం జీవితంలో చాలా వాటిని డైజెస్ట్ చేసుకొని, కంట్రోల్ చేసుకునే ఓపిక ఉండాల. ఆ సహనం ఉండాల. భరించే శక్తి ఉండాల. ఆ ఎండ్యూరెన్స్ కెపాసిటీ అంటారు. అది ఉండాల. అట్లా అంటే చెప్తున్నాను. అట్లా ప్రతిది కూడా అలాంటివి పిల్లలకి చెప్తే
వాళ్ళకి మనం భగవంతుడి గురించి అర్థమవుతుంది, ఆ భక్తిభావం పెరుగుతుంది, వాళ్ళు మరింత శ్రద్ధతో ఆ పండగని ముందుకు తీసుకెళ్తారు. మనం అలా లేకుండా ఏం దేవుడి గురించి ఏం ముచ్చటే లేకుండా మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఉత్సవాలు చేసుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఎంటర్టైన్మెంట్ అంటే విగ్రహాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎందుకంటే బాహుబలి గణేష్, పుష్ప గణేష్, అంటే సినిమాలలో క్యారెక్టర్లను గణేష్ విగ్రహాలు పెట్టి, ఒకప్పుడు గణేష్ వినాయక విగ్రహం అంటే వినాయకుడే, వినాయకుడు రూపం వినాయకుడు అంతే, లేదా శివపార్వతులు. కానీ ఇప్పుడు ఇతర దేవతలను కూడా వినాయకుడు అంటే పంచముఖ అని ఉంటాయి, కానీ ఇతర దేవతల రూపాలను కూడా వినాయకుడికి తీసుకొచ్చి, లేదా సినిమాలోని క్యారెక్టర్లను పుష్ప గణేష్ అని, బాహుబలి గణేష్ అని, అంటే భవిష్యత్ తరానికి ఎలాంటి సందేశం ఇది? ఇప్పుడు ఇతర దేవతలతో పెట్టుకుంటే తప్పేం లేదు వంశీ గారు, ఎందుకంటే మనది అద్వైత కాన్సెప్ట్, అంతా ఆయనే, అంతా ఒక్కరే. అమ్మవారైనా అంటే ఫెమినైన్ గాడైనా మేల్ గాడైనా, అంటే మగవాళ్ళైనా స్త్రీ ఏదైనా అది పర్వాలేదు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏదో ఒక ఇష్టమైన ఒక వ్యక్తి ఉంటారు, సినిమా యాక్టరు, క్రికెటరు, ఎవరో ఒకరు. సో ఆ వ్యక్తిలో అందరినీ ఆ వ్యక్తి స్థాయికి దిగజార్చాలని ప్రయత్నం చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. అంటే ఇప్పుడు అదే పుష్ప గణేష్, బాహుబలి గణేష్, అట్లా అంటే వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అంతే చూస్తాం భగవంతుణ్ణి. కానీ ఈ దేశంలో మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఉన్న స్థితి నుంచి మన ఆలోచన విధానాన్ని మన అన్ని రకాలుగా మన వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తే, మనమేమో వాటిని మన స్థాయికి తీసుకొస్తున్నాం. అంటే నాకు ఇది నచ్చుతుంది కాబట్టి దేవుడు కూడా ఈ రూపంలోనే ఉండాలి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. అది క్రియేటివిటీ కాదు, అది కాపీయింగ్ ప్లస్ భగవంతుని అవమానించడం లాంటిది. మనం అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. వినాయకుడిని వినాయకుడిలాగా చూడాలా. నీకు సొంతంగా ఏదైనా వినాయకుడు అనిపిస్తే నువ్వు తయారు చేయి. ఇప్పుడు అంటే మన వాళ్ళు భక్తి ఎలా ఉంటుందంటే, అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నారాయణ స్వామి ఉండేవాళ్ళు, నారాయణ గురు, కేరళ. ఇప్పుడు ఆయన పూజ ఒక అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ అట్లా విపరీతంగా ఉన్నప్పుడు కూడా శివాలయంలోకి రాకపోతే ఆయన శివుడిని ప్రార్థన చేసి శివలింగం నదిలో నుంచి తీసుకొని నేను నా శివుడు అని చెప్పిండు. అక్కడున్న శివలింగానికి ఇక్కడ ఉన్న మైనర్ వేరియేషన్స్ ఉంటుంది, అది సేమ్ ఇట్లనే సైజు షేపు ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. అంటే చెప్తున్నా అది భక్తి, లింగాకారం. అది భక్తి. లింగాకారం ఉంటుంది, మిస్ కాదు, ఎసెన్స్ మిస్ కాదు, అది భక్తి. గ్రాస్గా అంటే సైజు కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుందేమో కానీ ఆ లింగ ఆకారం మారిపోదు పూర్తిగా. సో అది భక్తి. మనం ఆ లెవెల్కి వెళ్ళాలి, కానీ మనకు తెలిసిన మామూలు మనుషుల స్థితికి తీసుకురావడం అనేది తప్పు. అట్లా చేయకూడదు. నిమజ్జనం అప్పుడు వచ్చా అంటే నిమజ్జనాన్ని గ్రాండ్గా చేసుకోవడం ఒకటైతే, ఇప్పుడు విగ్రహాలను తీసుకొచ్చినప్పుడే డీజే పెట్టడం, పాటలు పెట్టి అలాంటివి తీసుకొస్తున్నారు. అంటే విగ్రహాలను మండపాలకు తరలించేదే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? అంటే ఒకప్పుడు నిమజ్జనం చేస్తున్నారంటే నిమజ్జనాల వరకు ఓకే, నిమజ్జనాలు అలా జరుగుతూ ఉంటాయి, కానీ విగ్రహాలను మండపాలకు తరలించేది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అదే గ్రాండ్గా ఎట్లా అంటే టపాకాయలు పటాకులు కాలుస్తున్నారు భారీగా, అంటే వస్తున్నారు అని చెప్పడం కోసం. ఇది పూర్తిగా అంటే అసంబద్ధమైన చర్య, అది అసలు మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివి చేయడం వల్లనే మనం అంటే చాలామంది బాధపడుతుంటాం. అంటే మిగిలిన మతం వాళ్ళు మనల్ని విమర్శిస్తారు, లేకపోతే మన మతం వాళ్ళు మిగిలిన మతం విమర్శలు కూడా ఉంటాయి. మళ్ళీ మీరు పండగ చేసుకొని ఎందుకు ఇట్లా అని లేదు, పండగ చేసుకొని ఇస్తారు. కాకపోతే ఆ పండగని పండగలాగా చేసుకోవాలా. మనం పండగ పేరుతో అంటే దండగ పనులు చేయకూడదు, అది అసలు మంచి పద్ధతి కాదు. అట్లా చేయకూడదు. అసలు భక్తి అనేది భగవంతునికి మనకి మధ్యలో చాలా పర్సనల్ విషయం. అంటే ఓపెన్గా చెప్పాలంటే అది చాలా పర్సనల్ విషయము. మనం భగవంతునితో ఎంత ఉంటే, ఎంత సమయం గడిపితే అంత మంచిది. సమయం అంటే క్వాలిటీ టైం, అంతేగాని ఈ లైట్లు లేకపోతే పటాకాలు కాల్చడము, అంత గ్రాండ్గా చేయడము, ఇవన్నీ భగవంతుడు చూడ్డు. ఇప్పుడు ఇది మీరు ఎవరి చరిత్రలోనే తీసుకోండి, ఒకవైపు బంగారాన్ని పెట్టి ఇంకోవైపు తులసాకిని పెడితే కృష్ణుడు దేనితో సమానం అయ్యాడు? సమానం అయ్యాడు. వినాయకుడు చరిత్ర ఉంటుంది కదా, సుబ్రహ్మణ్య స్వామి ముల్లోకాలు తిరిగితే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే అన్ని లోకాల్లో కనపడుతూ ఉంటాడు వినాయకుడు ముందే. సో అలాంటి సూక్ష్మమైన విషయాలు మన ధర్మంలో ఉన్నాయి. మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులు మనకి దైవం. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా వీడు తాగేసి వినాయకుడి పేరుతో అట్లా తిరగడం కూడా అట్లా చేయొద్దు. చాలామంది కాలేజీలు బంద్ చేస్తారు, స్కూల్ బంద్ చేస్తుంటారు, అన్ని పనులు మానేస్తుంటారు. ఓన్లీ 9 days భక్తి పేరుతో ఉంటారు. తర్వాత నిజంగా ధర్మానికి ఏదైనా సమస్య వచ్చింది అంటే వీళ్ళకి ఆ అవగాహన కూడా ఉండదు. ఇట్లా చేసుకోవడం వల్ల ఈ దేశంలో చాలామంది దేశ విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తున్నాయి. వాళ్ళ చేతుల్లో మనం బలి పశువులు అవుతాం, వాళ్ళ చేతుల్లో పావులు అవుతాం.
దయచేసి మన ధర్మం గురించి, సనాతన ధర్మం గొప్పతనం గురించి, మన పండగల గురించి, వాటికి ఉన్న శాస్త్రీయత గురించి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మంచిది. లేకపోతే మనం ఈ దేశానికి, ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అట్లా అనడము తప్పని మీకు అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇది నిజం.